జై బోలో ఖైరతాబాద్ గణేష్ మహారాజ్ కి జై. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్. సో ఈ రోజు మన ఖైరతాబాద్ గణేషుని దగ్గర అప్డేట్ వచ్చేసి మన వినాయకునికి సంబంధించిన మెయిన్ ఫేసెస్ ఉంటాయా, మెయిన్ ఫేస్కి సంబంధించిన సెకండ్ లెస్ స్టార్ట్ చేసుకున్నారు మన మూర్తి సార్ అన్న వాళ్ళ టీం. ఓకేనా, మన ఒడిశా టీం అన్న వాళ్ళు వెళ్ళిపోయారు. మన జోగారావు సార్ అన్న వాళ్ళ టీం మొత్తం కింద కాల వరకు మొత్తం కంప్లీట్ చేసేసుకున్నారు. ఓకేనా, సో సెకండ్ లేయర్ కంప్లీట్ అయిపోయింది. మొత్తం బొజ్జ వరకు మొత్తం బొజ్జ వరకు అయితే కంప్లీట్ చేసేసుకొని వెళ్ళిపోయారనమాట. ఓకేనా, కిందికి వెళ్ళి కూడా చూపిస్తాను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఫస్ట్ పైనుంచి స్టార్ట్ చేసుకుందాం. మన వినాయకుంది ఫేసెస్ స్టార్ట్ అయిపోయినాయి గాయస్. లిటరలీ చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో అనేది. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేసేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేయండి. కింద జై శ్రీ గణేష్ అని కామెంట్ చేసి లైక్ చేసేసుకోండి. చలో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో గాయస్, ఫైనల్లీ చూసుకోవచ్చు మన వినాయకుని మెయిన్ ఫేస్కి సంబంధించిన సెకండ్ లేయర్ వర్క్ స్టార్ట్ చేసుకున్నారు మన మూర్తి సార్ అన్న వాళ్ళ టీం. ఓకేనా, ఒక చూడండి సైడ్స్కి మన హెయిర్ సేమ్ హెయిర్ స్ట్రక్చర్ అనేది అప్లై చేసుకుంటున్నారు. అండ్ చూడండి బాబా చాలా క్రేజీగా. అండ్ అక్కడ కూడా సైడ్ ఫేస్కి సంబంధించిన రెండు కంప్లీట్ చేసేసుకున్నారు. అండ్ ఇక్కడ కూడా కంప్లీట్ చేసేసుకున్నారు సైడ్ ఫేసెస్ మొత్తం. సెకండ్ లేయర్ మొత్తం బాబా ఆ స్ట్రక్చర్ చూడండి, అసలు క్రేజీగా నిజంగా. చాలా అందంగా అనిపిస్తున్నాడు మన వినాయకుడు. వినాయకుని కళ్ళు చూడండి. ఓకే, వినాయకుని కన్నా ఇంకా స్ట్రక్చర్ అనేది ఇంకా ఏర్పాటు చేశారు, కర్వ్స్ అనేది చేసుకుంటారు అనమాట. ఓకేనా, ఇప్పుడైతే వినాయకుని హెయిర్ అనేది అప్లై చేసుకుంటున్నారు. అండ్ అక్కడ కూడా సేమ్ అప్లై చేసేసుకున్నారు చూడండి హెయిర్. ఓకే, మన మెయిన్ ఫేస్కి సంబంధించిన స్ట్రక్చర్ అనమాట. ఇలా ఉంది చూడండి బాబా. అండ్ మన పైన పాములకు సంబంధించింది ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నారు. ఆల్రెడీ 4 days అవుతుంది మనకు పాములకి ఫస్ట్ లేయర్ అండ్ సెకండ్ లేయర్. ఫస్ట్ పాముల నుంచి స్టార్ట్ చేసుకున్నారు. అండ్ ఆల్రెడీ క్రాక్ వచ్చేసింది. దాని మీద నుంచి సంచి అనేది అప్లై చేసుకుంటారు అనమాట. ఓకేనా, అండ్ కిరీటాలు కూడా కంప్లీట్ చేసేసుకున్నారు. ఆరిపోయింది కొంచెం, ఇంకా కొంచెం ఉంది, ఒక 10% ఆరిపోతే ఇంకా దాని మీద నుంచి జూట్ బ్యాగ్ అనేది అప్లై చేసుకుంటారు అనమాట. ఓకేనా, అండ్ మనకి వినాయకుని మెయిన్ కిరీటం. ఓకే, మన మెయిన్ కిరీటం కూడా సెకండ్ లేయర్కి సంబంధించినది ఆరిపోయింది, కొంచెం లైట్గా ఉంది. ఓకే, అక్కడ మెయిన్ రైట్ సైడ్, సో లెఫ్ట్ సైడ్లో మన వినాయకుని సెకండ్ లేయర్కి సంబంధించిన వర్క్ అయితే నిన్ననే వేసేసుకున్నారు. నేను రాత్రి వచ్చి చూసాను. సో మొత్తం కొంచెం ఆరిపోయింది అది కూడా. ఓకే, అండ్ ఇక్కడ ఇప్పుడిప్పుడే పెట్టుకున్నారు అనమాట. అండ్ ఇక్కడ వినాయకుంది హెయిర్. ఓకే, బాబా బాగుంది చూడండి మన వినాయకుడు, క్రేజీ కదా. అండ్ ఇక్కడ సైడ్స్ కూడా చూపిస్తాను మన వినాయకుని సైడ్ ఫేసెస్, రైట్ సైడ్ ఫేసెస్. ఓకే, ఇగో సెకండ్ లేయర్ సంబంధించింది పైన స్టార్ట్ చేసుకున్నారు. ఇంకా కొంచెం ఇలా ఫినిషింగ్ అనేది చేసుకుంటారు అనమాట. ఓకేనా, సో ఇది మెయిన్ ఫేస్ అయిపోయిన తర్వాత సైడ్ ఫేసెస్ ఇక్కడికి వచ్చేస్తారు. ఓకే, సో గైస్ చూసుకోవచ్చు మన వినాయకుడిని మెయిన్ ఫేస్కి లెఫ్ట్ సైడ్. ఓకే, లెఫ్ట్ సైడ్ ఫేసెస్కి సంబంధించిన మొత్తము సెకండ్ లేయర్ పూర్తి అయిపోయింది. ఓకే, జస్ట్ పాలిషింగ్ అనేది చేసుకుంటున్నారు పైన నుంచి. ఓకే, మన ముగ్గురు అన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడనే చూడండి. తొండంకి సంబంధించిన పాలిషింగ్ వర్క్ అయితే అక్కడ కూడా సేమ్. బాబా కళ్ళు చూడండి గాయస్, నిజంగా చెప్తున్నా, లిటరల్లీ గూస్ బంప్స్ వస్తున్నాయి పైనుంచి చూస్తుంటే. ఐబ్రోస్, ఆ కళ్ళు సేమ్ స్ట్రక్చర్ అక్కడ సేమ్ అలానే వస్తుంది. ఇంకొక ½ an hourలో సేమ్ స్ట్రక్చర్ అక్కడ కూడా మనం చూసుకోవచ్చు. ఓకే, ఐబ్రోస్ చూడండి, ఇంకొక ఐబ్రోస్, ఇంకా సైడ్ ఫేస్ కొంచెం చిన్నగా ఉంటుంది సైజు. అండ్ మెయిన్ ఫేస్ అయితే చాలా పెద్దగా ఉంటుంది అండ్ అందంగా తయారు చేస్తారు మెయిన్ ఫేస్. ఓకే, మెయిన్ ఫేస్ అట్రాక్టింగ్ ఉండాలి కాబట్టి సైడ్ ఫేసెస్ అండ్ మెయిన్ ఫేసెస్ ఈరోజు కంప్లీట్ చేసేసుకుంటారు మన మూర్తి సార్ అన్న వాళ్ళ టీం. పైన చూడండి జ్యువెలరీస్ చూడండి. సో జ్యువెలరీస్ పార్ట్ వస్తుంది ఇక్కడ నుంచి అక్కడ వరకు చాలా అందంగా చేస్తారు మన జ్యువెలరీస్ పార్ట్ కూడా. అండ్ దీన్ని పాలిషింగ్ చేస్తున్నారు మొత్తం, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిలింగ్గా చేస్తున్నారు. చాలా ఇంత అందంగా అనిపిస్తున్నారు చూడండి. సో గైస్, పైన నుంచోనా మన ఫేసెస్కి సంబంధించిన పైన కంప్లీట్ చేసుకుంటున్నారు. అండ్ ఇక్కడ మా చెస్ట్ భాగం దగ్గర కూడా స్టార్ట్ చేసేసారు వర్క్ అనేది. మొత్తం ఫస్ట్ లేయర్కి సంబంధించింది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అక్కడ నుంచి అక్కడ వరకు ఫస్ట్ లేయర్ అయిపోయింది. అండ్ సైడ్స్కి షాల్వా దగ్గర బ్యాలెన్స్ ఉంది. ఓకే, పైన సైడ్ మెయిన్ ఫేస్కి సంబంధించిన ఫస్ట్ లేయర్ సెకండ్ లేయర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వస్తారనమాట. ఓకేనా, మన సైడ్ ఫేసెస్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. అండ్ మెయిన్ ఫేస్ ఇప్పుడు చేస్తున్నారు మన మూర్తి సార్ అన్న వాళ్ళ టీం. ఇంకొక 1 hourలో కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత మన చేతుల భాగం దగ్గరికి అయితే వచ్చేస్తారనమాట. వర్క్ చాలా ఫాస్ట్ అవుతుంది గాయస్. ఈ లడ్డు చేతు చూసుకోవచ్చు, లడ్డు చేతు ఎంత బాగుంది చూడండి. బాబా. అండ్ ఇక్కడ కూడా మన ఆయుధం చేతి వస్తుంది. ఇగో గొడ్డలి అండ్ పైన ఆయుధం చేతు. ఓకే, చేతులకు సంబంధించింది ఇంకొక 2 daysలో స్టార్ట్ చేసుకుంటారు. ఫస్ట్ అయితే ఫేసెస్ అయిపోయిన తర్వాత చెస్ట్ అయిపోయిన తర్వాత బొజ్జ అయిపోయిన తర్వాత ఆల్రెడీ కింద కాళ్ళు. సో కాళ్ళకు సంబంధించిన మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ జోగరావు సార్ చేసి వెళ్ళిపోయారు. సో సెకండ్ లేయర్ కూడా కంప్లీట్ అయిపోయింది. కాలు మొత్తం
సో అక్కడ వరకు ఒకటి చూడండి. సో వినాయకుంది బుజ్జ భాగం వరకు అయిపోయింది. ఓకే, అక్కడ కూడా సేమ్. అండ్ అక్కడ వినాయకుంది సైడ్ ఫేసెస్ ఇంకా స్టార్ట్ చేయలేరు, స్టార్ట్ చేసుకుంటారు అక్కడ సైడ్. మన వినాయకుంది రైట్ సైడ్ సైడ్ ఫేసెస్ ఇప్పుడు స్టార్ట్ చేసుకుంటారు అనమాట. ఓకేనా, ఇంకొక 1-2 అవర్స్లో మనకి ఫేసెస్కి సంబంధించింది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కంప్లీట్ చేసుకుంటారు అనమాట మనం మూర్తి సార్ అన్న వాళ్ళకి. ఓకేనా, ఇది ఇక్కడ ఉన్న వర్క్ స్టేటస్. సో గాయ్స్ ఫైనలీ మన వినాయకుంది కళ్ళ దగ్గర అయితే వర్క్ అనేది స్టార్ట్ చేసేసారు చూడండి. ఓకే, మూర్తి సార్ అన్న వాళ్ళు బాబా క్రేజీగా ఇంత అందంగా చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఆల్రెడీ చేసేసారు అనమాట. కనిపిస్తుందా స్ట్రక్చర్ చూడండి. ఇప్పుడు దీని మీద నుంచి సెకండ్ లేయర్ మట్టి మొత్తం నీట్ ఇట్లా సర్ఫేస్ కొంచెం ఫ్లాట్గా చేసేస్తారు అనమాట. అంత బాగా చేస్తారు. సో ఇక్కడ చేస్తున్నారు చూడండి, ఎలా చేస్తున్నాడు. మన వినాయకుని బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు. మన వినాయకుని బ్యాక్ సైడ్ కూడా సెకండ్ లేయర్కి సంబంధించిన వర్క్ అయితే ఇక్కడ దాకా కంప్లీట్ చేసుకున్నారు. కింది నుంచి పైన వరకు కంప్లీట్ అయిపోయింది గాయస్. ఓకే, అక్కడ కూడా సేమ్. సో ఎగ్జాక్ట్ బ్యాక్ సైడ్ ఉన్నాం మనం ఎగ్జాక్ట్గా చూడండి. సో వినాయకుని వీపు భాగం వెనకాల. ఓకే, ఇది కూడా కంప్లీట్ చేసేసుకుంటారు ఒక 1 వీక్లో. మన వినాయకుని మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మట్టికి సంబంధించిన ఫస్ట్ లేయర్ సెకండ్ లేయర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కంప్లీట్ చేసేసుకుంటారు గాయస్. దాని తర్వాత మనకి పెయింట్ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకొక జస్ట్ మనకి వినాయకుంది 19 డేసే ఉంది కాబట్టి వర్క్స్ అనేది చాలా ఫాస్ట్ అనేది చేసుకుంటున్నారు. సేమ్ జాలీలు కట్టుకున్నారు, అంత ఫాస్ట్గా కంప్లీట్ చేసుకుంటున్నారు. కింద కూడా మన కార్పెంటర్స్ అన్న వాళ్ళు కూడా చాలా ఫాస్ట్గా చేస్తున్నారు. అక్కడ కనిపిస్తుందా నా కార్పెంటర్స్ అన్న వాళ్ళు బ్యాక్గ్రౌండ్కి సంబంధించినది కూడా చేస్తున్నారు. కిందికి వెళ్ళి కూడా చూపిస్తాను ఏమేమి వర్క్ అవుతుందో. ఫస్ట్ అయితే పైన కవర్ చేసేసుకున్నాం. ఓకే, పైన ఇక్కడ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ బ్యాక్ సైడ్ చిన్నగా మొత్తం 3D షేప్ అనేది మొత్తం వీపు కూడా మనకి సెకండ్ లేయర్ కూడా చేసుకుంటారు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సెకండ్ లేయర్కి సంబంధించింది కంప్లీట్ చేసుకుంటారు. అసలు కొంచెం కూడా గ్యాప్ లేకుండా చేసుకుంటారు గాయస్ వీళ్ళంతా. ఓకేనా, సో కనిపిస్తుందా మన వినాయకుని దంతం దగ్గర, మన వినాయకుని దంతం దగ్గర వర్క్ అనేది చేసుకుంటున్నారు. అన్న పాజ్ చేస్తున్నారు అక్కడ
వర్క్ అనేది చేసేసుకుంటారు. అండ్ పైన ఏదో కట్టుకుంటున్నారు, తడకలు కట్టుకుంటున్నారు. ఎందుకంటే వర్క్ చేసేటప్పుడు అంత సపోర్టింగ్ ఉండాలి కాబట్టి తడకలు అనేది కట్టుకుంటున్నారు పైన. ఓకేనా, ఇది ఇక్కడ ఉన్న వర్క్ స్టేటస్. పైన ఇగో వినాయకుని లెఫ్ట్ సైడ్ ఫేసెస్ చూడండి, ఇక్కడ కూడా మొత్తం డీటెయిలింగ్ కంప్లీట్ చేసేసుకున్నారు. ఓకేనా, చలో మరి కిందికి వెళ్ళిపోదాము. కింద ఏమేమి వర్క్ అవుతుందో వెళ్ళి చూపిస్తాను. సో గాయ్స్, ఫైనల్లీ మన వినాయకునికి సంబంధించిన పాదాల నుంచి పైన నడుము భాగం వరకు ఫస్ట్ ల్యాండ్ సెకండ్ ఇయర్కి సంబంధించిన కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోయారు మన జోగారావు సార్ టైంలో. ఓకేనా, ఇగో మన స్వామివారికి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కంప్లీట్ చేసేసుకున్నారు. దీని మీద పచ్చిగా అవుతుందని దాని మీద సంచులు అనేది పెట్టుకున్నారు. సో ఇది ఆరిపోవాలి కాబట్టి సంచులు అనేది పెట్టేసుకున్నారు. ఓకేనా, అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మన సోమనాథ జ్యోతిలింగం స్వామివారికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే చేస్తున్నారు మన కార్పెంటర్స్ అన్న వాళ్ళ టీం. ఓకే, మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన కూడా కంప్లీట్ అయిపోతుంది. అండ్ కింద ఇక్కడ కూడా చేసేసుకుంటారు. సేమ్ ఇక్కడ ఎలా ఉందో సేమ్ ఇక్కడ కూడా అలానే చేసుకుంటారు అనమాట. ఓకేనా, స్వామివారికి సంబంధించిన చాలా బాగుంది చూడండి, స్ట్రక్చర్ చూడండి, బాబా క్రేజీ కదా. ఓకే, ఇది ఇక్కడ ఉన్న వర్క్ స్టేటస్. మన జోగరావు సార్ అన్న వాళ్ళ టీం మొత్తం వెళ్ళిపోయింది, ఎందుకంటే అక్కడ మచిలీపట్నం వెళ్ళాలి కాబట్టి అక్కడ కూడా చేసుకుంటున్నారు అనమాట. ఓకేనా, అండ్ అక్కడ మన విష్ణుమూర్తి కూడా కంప్లీట్ చేసుకున్నారు సెకండ్ ఇయర్కి సంబంధించింది. అండ్ పైన చూడండి అక్కడ మూషిక వాహనం. సో మూషిక వాహనం కూడా కంప్లీట్ అయిపోయింది సెకండ్ ఇయర్కి సంబంధించింది. అండ్ ఇక్కడ మనకి కాళికమ్మవారు. ఓకే, మన కాళికమ్మవారు కూడా కంప్లీట్ చేసుకున్నారు చూడండి. ఓకేనా, అగో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిలింగ్గా కంప్లీట్ చేసుకున్నారు. అండ్ బ్యాక్గ్రౌండ్కి సంబంధించింది మన కార్పెంటర్స్ అన్న వాళ్ళు చేసుకుంటున్నారు చూడండి, మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఆడ ఎలా చేసుకుంటారో కూడా చూపిస్తాను. ఓకే, మొత్తం మన కార్పెంటర్స్ అన్న వాళ్ళు చాలా ఫాస్ట్ చేస్తున్నారు. వాళ్ళు కూడా ఎవ్రీ ఇయర్ అగో ఫస్ట్ అయితే మట్టిని అయితే కలుపుకుంటారు అనమాట. మట్టిని కలుపుకొని సో బట్ట అనేది దానిలో ముంచుతారు. ముంచిన తర్వాత సో బ్యాక్గ్రౌండ్ ఇగో సేమ్ ఇదే బట్ట ముంచి దాన్ని అప్లై చేసుకుంటారు అనమాట పై నుంచి. సో చాలా పై నుంచి సేమ్ అక్కడ కూడా సేమ్ అలానే చేస్తారు. మన వినాయకుని బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఇలానే చేస్తారు అనమాట. ఓకే, ఇదే బట్ట మొత్తం జూట్ బ్యాగ్ అంటారు. సో ఇది కూడా మన వినాయకుని ఫేసెస్కి కూడా ఇదే అప్లై చేసుకుంటారు. ఇది అప్లై చేసుకున్న తర్వాత వైట్ బట్ట అనేది అప్లై చేసుకుంటారు అనమాట. ఓకే, ముంచుకుంటారు మొత్తం అక్కడ ఇక్కడ. ఫస్ట్ అక్కడ ముంచుకొని అక్కడ మొత్తం ముద్ద వేసి ఇక్కడ ముంచుకొని చేస్తారనమాట. ఓకేనా, ఇది ఇక్కడ ఉన్న వర్క్ స్టేటస్. మన వెల్డర్స్ అన్న వాళ్ళు కూడా వెనకాల బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన బందోబస్తు అనేది చేసుకుంటున్నారు, కూడా డబల్ వెల్డింగ్ చేసుకుంటున్నారు. ఓకే, బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన డబల్ వెల్డింగ్ చేసుకుంటున్నారు. ఓకే, చూసారా గైస్, ఇది ఇవాళ అప్డేట్. మన వినాయకుని మెయిన్ ఫేసెస్కి సంబంధించిన వర్క్ అయితే స్టార్ట్ చేసుకున్నారు చూడండి, కనిపిస్తుందా. సో మెయిన్ ఫేస్కి సంబంధించిన ఐ దగ్గర తయారు చేస్తున్నారు మన మూర్తి సార్ అన్న వాళ్ళ టీమ్. అండ్ సైడ్ ఫేసెస్ కంప్లీట్ అయిపోయినాయి ఫైనల్లీ. అండ్ తొండం అయితే కొంచెం బ్యాలెన్స్ ఉంది, అది కూడా కంప్లీట్ చేసుకుంటారు. అండ్ ఇక్కడ కూడా రైట్ సైడ్ ఫేసెస్ కూడా ఫస్ట్ లేయర్కి సంబంధించింది ఇప్పుడు ఇంకొక గంటలో తయారు చేసుకుంటారు. ఇది తయారు చేసుకున్న తర్వాత అక్కడికి రైట్ సైడ్ ఫేసెస్కి దగ్గరికి వెళ్ళిపోతారు అనమాట. ఓకేనా, అండ్ వినాయకుని మెయిన్ కిరీటం కూడా సెకండ్ లేయర్కి సంబంధించినది కంప్లీట్ చేసుకున్నారు. అండ్ పైన ఒక పాముల దగ్గర కూడా కంప్లీట్ చేసుకున్నారు అనమాట. ఓకేనా, బొజ్జ భాగం వరకు సెకండ్ లేయర్కి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిలింగ్గా కంప్లీట్ చేసుకున్నారు. అండ్ మన జోగారావు సార్ టీం వాళ్ళు పాదల నుంచి పైన నడుము భాగం వరకు షాల్వా అంతా పంచ అంతా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిలింగ్గా కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోయారనమాట. మన మచిలీపట్నంకి అయితే వెళ్ళిపోయారు. ఓకేనా, అండ్ రైట్ సైడ్ సోమనాథ జ్యోతిలింగం సంబంధించిన వర్క్ అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. అండ్ లెఫ్ట్ సైడ్లో కాళికా అమ్మవారు కూడా కంప్లీట్ అయిపోయింది సెకండ్ లేయర్కి సంబంధించింది. ఓకేనా, ఇది ఇవాళ అప్డేట్. రేపటి అప్డేట్లో కలుసుకున్నాము. రేపటి అప్డేట్లో మన వినాయకుని మొత్తం అన్ని ఫేజెస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కంప్లీట్ అయిపోతుంది అనమాట. రేపటి అప్డేట్లో చూపిస్తాను. ఓకేనా, ఇది ఇవాళ అప్డేట్. రేపటి అప్డేట్లో కలుసుకున్నాం. సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద జై శ్రీ గణేష్ అని కామెంట్ చేసి లైక్ చేసేసుకుని చలో మరి ఉంటా. జై శ్రీ గణేష్.